కులాసా ఊరి దుర్మార్గుడా నేను బావగారు మళ్ళీ వచ్చావా ఎలా తప్పుతుంది బావగారు సరే గాని నా కూతురు కులాసాగా ఆ మాట ఇక్కడ ఎత్తకు పోతాను బావగారు చాలా కష్టాల్లో ఉన్నాను 1000 రూపాయలు ఇప్పించండి 1000 ఓన్లీ కౌంటర్ నీకు ఒక దమ్మిడి పోమని బావగారు కాళ్ళు పట్టుకుంటాను గుడ్లేదు బావగారు ఎవరైనా చూస్తా చూడక బావగారు 1000 1000 రూపాయలు ఇప్పించాడు బాబు కాదు ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా ముందు లేక మీ మీద నాకు నమ్మకం లేదు గెటప్ చూసుకొని మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చామంటే బావగారు కౌంటర్ మళ్ళీ ఎందుకు వచ్చావు మళ్ళీ వస్తానని చెప్పానుగా మర్యాదగా వెళ్తావా లేదా మెల్లిగా మాట్లాడు ఎవరైనా వింటారు బావగారు అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి చీటికి మాటికి ఏమిటో ఈ బెదిరింపు ఏం చేస్తావా వంకాయలు ఏం చేస్తాను గోల చేసి ఉన్న సంగతి అందరికీ చెప్పేస్తాను అను నా కూతురు కానీ నీ కూతురు కాదుగా అభం శుభం ఎదుగున ఆడపిల్ల నిన్నేం చేసిందిరా రాక్షసులకి నా కన్నబిడ్డల మీద కనికరి ఉంటుంది నీ కూతురు మీద నీకు ఆ మాత్రం దయలేదురా నా చెల్లెల్ని పట్టుబెట్టుకున్నావు చాలదు దుర్మార్గుడు అనునైనా సుఖంగా బ్రతకనివరా అయితే ఇదిగో గొడవ లేకుండా డబ్బిచ్చేసి వెళ్ళిపోతాను కాల్చి మారేస్తాను కాలుస్తే నిన్నే అరెస్ట్ చేస్తాను నాకే బ్రదర్ పోనీలే ఉండు బావగారు సిగరెట్ ఇవ్వండి సిగరెట్ ఇందా పో బ్రదర్ ఇంకా వీడి గొడవ ఎన్నాడు మనకు ఇదేం భయలేదు బ్రదర్ పెద్ద ప్లాన్ వేశాను ఇప్పుడు నేను ఇచ్చిన నోట్ల నంబర్లన్నీ నోట్ చేసుకున్నాను పోలీసులు రిపోర్ట్ చేశామంటే వెంటనే అరెస్ట్ చేసి పడేస్తాను ఫోన్ చేసి ఏమిటి అయితే అను మాక కాదా అది నీకు అనవసరం ఇదిగో అయితే పో ఇచ్చే చెప్తాను చెప్పు 100 రూపాయలు చిల్లరవ్వండి 5లో 1 సరే కూర్చోండి ఇస్తాను కరెక్ట్ అతను అలాగే కూర్చొనివ్వండి హలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారని మాట్లాడుతుంటా నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఏజెంట్ రాఘవేని ఎవరో ఒకతను కోటాగారెట్లు పోయిన దొంగ నోట్లు పట్టుకొచ్చాడు అతను ఇక్కడే కూర్చోబెట్టాను మీరు వెంటనే వస్తారు కదా ఆల్ రైట్ చిల్లరేదండి చిల్లరా ఇదిగో ఇస్తాను కూర్చో సరే లేదా 100 రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఇంతసేపు ఏం బ్యాంక్ అయ్యేది నీకు ఈ నోట్ ఎక్కడిది నాది ఇది నీకు ఎట్లా వచ్చింది ఇదని చెప్పు నాదేనయ్యా అయితే పదా స్టేషన్కి అక్కడే చెప్పుకుందు కానీ రాపా ఇన్స్పెక్టర్ గారు 100 రూపాయల నోటు నాదండి నేను బ్యాంకులో చిల్లర మార్చుకుంటా ఉంటే వీళ్ళిద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారండి కొంచెం కూడా మర్యాద లేకుండా మెడ మీద చేసి గెంటుకుంటా తీసుకొచ్చారండి మర్యాద పోను
మాకంతా రిపోర్ట్ వచ్చింది. తీసుకెళ్ళి లాకప్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, నువ్వు చూసావా? అబద్ధం చెప్పడానికి నాకే చిన్నమ్మాయి గారి మీద పగా అమ్మా. అరిగో చిన్నమ్మాయి గారు. సరే ఇంపో. ఎక్కడి నుంచి రావడం? ప్రియా, నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తైతక్కలాడ్డం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు. సమరాడం తైతక్కలో. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లినే కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక దొంగ కూతురువి, కులం లేని అనాథివి, పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, బికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాట చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. అయ్యగారు, భోజనం తయారైంది. పదమ్మా, భోంచేద్దాం పద. ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకణ ఉన్నావు. ఏమిటమ్మా ఈ పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయ్యులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధితో కొత్త కూర్చుని ఎవరో చెప్పు. తుపాకీతో కాల్చేవతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని. నేను నీకేమీ కానా అమ్మా? ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం దాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలే కంటే మీ నోటు వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టు వినమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచె వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి, మోసగాడిని పెళ్లాడింది. అన్నయ్య, జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమాయకురాల్ని మోసం చేసి తాళి కట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచాను. ఏమి సుఖపెడదామని తాగుబోతు వేసన పెళ్ళాడు. అన్నయ్య, వారినేమీ అనకండి. ఆయన నా భర్త. పాపిస్తుందని మన వంశానికి తీరని కళంకం తెచ్చావు. మళ్ళీ నా కళ్ళెత్తన పడకండి. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు.
త్రాగుడు జూదం ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్యకృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్లీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళా. అమ్మా లక్ష్మి, అమ్మా. నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న దుర్మార్గుడి ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య, నా తప్పులన్నీ క్షమించన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, ఊరు. ఈనాటి నుండి దీనికి తల్లైన తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా, అమ్మా. కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపవు నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్మి వెలిసింది. నాకు ప్రియ నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా, నాన్న. అమ్మా.